హాయ్ అండి, ఈరోజు కరివేపాకు వెల్లుల్లి కారం ఎలా చేస్తున్నానో చూడండి. కరివేపాకు 3 ఎల్లుల్లిపాయలు 15 ఎండుమిర్చి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కరివేపాకుని పచ్చిగా ఉంటుంది కదండి, దీన్ని కొంచెం పచ్చిదనం పోయేంత వరకు అటు ఇటు కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకుంటే ఆ మెత్తదనం అంతా పోతుంది అన్నమాట, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలాగైతే బాగుంటుంది అండి. ఇలా వేడి చేసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని 2 నిమిషాలు ఉంచండి అంతే. తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి వేయించుకుని ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మిక్సీలో. ఇది కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కరివేపాకు పౌడరు, ఈ పౌడరు 2 కలుపుకోండి. 2 కలిపేసుకున్న తర్వాత మంచిగా మెత్తగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం రెడీ. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్